బ్రహ్మ పురాణం ఉత్తర భాగంలో తిరుమల క్షేత్ర మహిమ, పర్వత మహిమ, ఈ పర్వతంలో ఎన్ని తీర్థాలున్నాయో వాటి వైభవ ప్రభావం గురించి వివరణ ఉంది. ఈ పురాణం ప్రకారం ఈ క్షేత్రంలో 66 కోట్ల తీర్థాలున్నాయట. నమ్మశక్యం కాదు కదా! కానీ ఈ క్షేత్రంలో అణువణువున దేవతలు, ఋషులు తపస్సు చేస్తూ ఉంటారట. ప్రతి రాయి, ప్రతి చెట్టు, అక్కడ పడే ప్రతి నీటి బొట్టు ఈ మహాత్ముల ఆశ్రయం, నిలయమై, పావనమై, ఆ మహాజ్ఞానుల తపస్సు ప్రభావంతో సాక్షాత్తు భగవంతుడి అనుక్షణము చూస్తూ, సేవిస్తూ, తరిస్తూ మహాపుణ్యక్షేత్రంగా అక్కడ ఉన్న ప్రతి నీటి బొట్టు ఒక తీర్థమే. ఈ కోట్ల తీర్థాలు భగవంతుడి యందు భక్తుల ఆసక్తి కలిగించేవని, అందులో ముఖ్యమైనవి ఏంటో నెక్స్ట్ వీడియోలో చెప్తాను. తప్పకుండా ఫాలో కాండి మన ఛానల్ని. మన ఛానల్ని కొత్తగా చూసిన వారు ప్లీజ్ సబ్స్క్రైబ్.